నాన్న ఎగ్జామ్ ఫీజు 6,000 కట్టాలి, సాయంత్రానికి రెడీ చేయి. ఏం ఫీజురా? మొన్నే కదా ఎగ్జామ్స్ ఫీజు అని 5,000 తీసుకున్నావు. ఏం ఫీజు ఏంది? కాలేజీలో కట్టాలంట. నా మీద అంత అనుమానం అయితే ఫోన్ చేసి కనుక్కో. అబద్ధం చెప్తున్నా అనుకున్నా ఏంది? సరే సాయంత్రం ఎలాగోలా రెడీ చేస్తాలే. గోవా ట్రిప్కి రేపు స్టార్ట్ అవుదాం అనుకున్నాగా, ఏంది నువ్వు ఇంకా డబ్బులు ఇవ్వలేదు? అందరు ఇచ్చారా? వీళ్ళు చాలా పూర్రా. వీళ్ళ నాన్న కాలేజ్ ఫీజుకే గోల చేస్తాడు, వీడు ఇవ్వలేడు. నువ్వు ఆగు. అరే సాయంత్రం 9 నేను నీకు ఇస్తా. నాన్న ఇస్తానన్నాడు, ఈరోజు ఇచ్చేస్తా. హలో శ్రీనివాస్, ఒక 5,000 అంటే చూస్తావా? అబ్బాయికి ఫీజు కట్టాలంట. హలో విష్ణువర్ధన్, ఒక 5,000 అంటే ఇస్తావా? 2 రోజుల్లో ఇస్తాను. హలో హలో హాస్పిటలేనా? నిన్న ట్రీట్మెంట్ కోసం అని 10,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాను కదా, అవి రిటర్న్ చేయండి. బాబుకి ఫీజు కట్టాలంట. 4 రోజులు ఎలాగైనా అరేంజ్మెంట్ చేసుకొని వస్తాం. నాన్ని చాలా బాధ పెట్టినట్టుంటున్నానే. ట్రీట్మెంట్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు. సాయంత్రం నిజం చెప్పేద్దాం, ఏమైద్ది? ఇంకా సంతోషపడతాడు నేను మారానంటే. షఫీ, నానా ఫీజు కట్టాలన్నావుగా, ఇదిగో 5,000. నానా వద్దు నాన్న. అదేనమ్మా, పొద్దున కావాలన్నావు 5,000 కావాలని. నేను నీకు అబద్ధం చెప్పాను. ఎగ్జామ్ ఫీజు కాదు, ఏం కాదు. ఫ్రెండ్స్ అందరం కలిసి గోవా ట్రిప్ వేసాం, అందుకని అడిగాను నాన్న. సారీ నాన్న. నీకు 4 బ్లాక్ లాక్స్ ఉన్నాయి, నీకు గోవా ట్రిప్ కావాలా? నానా నానా నానా